పౌర సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వర్షాకాలం నేపథ్యంలో రోడ్లపై వర్షం నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న నాలాల్లో, డ్రైనేజీల్లో పూడికతీత పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని గత కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయన్నారు. కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి. మనకందరికీ తెలుసు, ఈ యొక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ హైదరాబాద్ నగరం కానీ పౌర సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వర్షాకాలం రాబోతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాకముందే, అంటే జనవరి, ఫిబ్రవరిలోనే వర్షపు నీటి కాలువలు, స్టామ్ వాటర్ లైన్స్ ఉంటాయి, ఓపెన్ లైన్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా ఉండేటువంటి వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వాటిని సిల్ట్ తీసేటువంటి పని ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరము, కానీ గత 5-6 సంవత్సరాలు కదా, సిల్ట్ తీసే పని నామమాత్రంగా ఉంది. తీసినటువంటి సిల్ట్ను కూడా అప్పుడు షిఫ్ట్ చేయకపోవడం, కొన్ని రోజుల తర్వాత చిన్నపాటి వర్షానికి తీసి పక్కన పెట్టినటువంటి మరి ఆ యొక్క సిల్ట్ కూడా మళ్ళీ ఆ యొక్క వర్షపు నీటి కాలువలలో పోవడము, చిన్న వర్షం వచ్చినా కూడా ఆ కాలువల్లో ఉన్నటువంటి వర్షపు నీటితోటి పూర్గా రోడ్లు మూసుకపోవడము, పైప్ లైన్లు మూసుకపోవడంతో ప్రతి నీటి చుక్క రోడ్డు మీదనే అవుతా ఉంది. దాని కారణంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ప్రజలకు ఇబ్బందిగా అవుతా ఉంది. చాలా ఇళ్లలో వాటర్ రివర్స్ అయ్యి ఇళ్లలోకి వస్తా ఉంది. దాని కారణంగా ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి నేను జిహెచ్ఎంసీ అధికారులను కోరుతా ఉన్నాను, ఇప్పటికైనా కూడా ప్రధానమైనటువంటి క్రిటికల్ ఏరియాస్లలో ఎక్కడైతే ఎక్కువ వర్షం నీరు ఆగి ప్రజలకు ఇబ్బంది పడతా ఉందో, మీకు సమయం తక్కువగా ఉంది కాబట్టి క్రిటికల్ ఏరియాస్ లో మరి ఒకసారి ఈ సిల్ట్ తీసేటువంటి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.